నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది ఒక మొత్తానికి అయితే మనకి 12 రోజులకి ఖర్చు అయింది. మనకి ట్రిప్ లో ఏదన్నా ఉందంటే కంట్రోల్ చేయలేని బడ్జెట్, ఒకవేళ ఇట్లాకపోతే ఒక 5,000 ఎక్స్ట్రా అవుతుందేమో అనుకున్నా అండ్ అనుకొని స్టార్ట్ అయినా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మాన్సూన్ రైడ్ కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. ఇంకపోతే మన మాన్సూన్ రైడ్ సిరీస్ లో లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైగా అయిపోతా ఉంది. మామూలుగా అయితే ఈ వీడియో లాస్ట్ వీడియో అయిపోయిన వెంటనే చేయాలా, కానీ ఊర్లో వినాయక చవితి నిమజ్జనం, అదే విధంగా పర్సనల్ గా కొన్ని వర్క్స్ ఉండడం వల్ల అయితే లేట్ అయిపోయింది. తెలియకోకుండా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైగా అయిపోయింది అనమాట. ఈ లోపల చాలా మంది నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నావు, నెక్స్ట్ ప్లాన్ ఏంది, నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నావు అన్నట్టు మనకి చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరిగింది. అదే విధంగా పర్సనల్ మెసేజ్లు కూడా చేస్తున్నారు. వీటన్నిటి గురించి అయితే నేను నెక్స్ట్ ప్లాన్ గురించి త్వరలో ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ఈ లోపల ఈ మాన్సూన్ సిరీస్ మీద బడ్జెట్ వీడియో చేయమని అయితే మనకి చాలా మంది కామెంట్ సెక్షన్ లో చెప్తా ఉన్నారు. సిరీస్ లో వీడియోస్ అప్లోడ్ చేసిన దగ్గర నుంచి అయితే మనకి ఈ ట్రిప్ కి సంబంధించిన బడ్జెట్ వీడియో చేయండి సిరీస్ అయిపోగానే అన్నట్టయితే మనకి చాలా మంది కామెంట్లు చేస్తా ఉన్నారు. నేను కూడా ఏంటంటే ఈ సిరీస్ అయిపోయిన వెంటనే చేద్దాం అనుకున్నా, కానీ తెలియకుండా చాలా డిలే అయిపోయింది. ఈ బడ్జెట్ వీడియోలో నేను ఈ ట్రిప్ లో తీసుకెళ్లిన కొన్ని ఐటమ్స్ ని ఈ బడ్జెట్ లో ఇంక్లూడ్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సీట్ కుషన్ అని, అదేవిధంగా హ్యాండ్ గ్లౌజెస్ అని, మనకి వర్షం పడినా కూడా తడవకుండా ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్లే కదా, ఒక 10 లీటర్స్ బ్యాగ్, అది వాటిని అయితే ఈ బడ్జెట్ లో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. మామూలుగా ఏదైనా ట్రిప్ బడ్జెట్ అనేది మనం ఎంచుకున్న రూట్ మ్యాప్ ని, అదేవిధంగా ఎన్ని డేస్ స్పెండ్ చేస్తున్నామో ఆ రూట్ మ్యాప్ లో అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రిప్ లో యాక్చువల్ గా మనం ఇప్పుడు ఏదైతే రూట్ వెళ్ళామో ఆ రూట్ కాదు నేను యాక్చువల్ గా ప్లాన్ చేసుకుంది. నేను ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు నా రూట్ ప్లాన్ వేరు, కానీ నేను మధ్యలో పోయిన తర్వాత రూట్ మొత్తం మార్చేసినాను అనమాట. ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అనుకుంది మొత్తం 15,000 లో కంప్లీట్ చేసుకురావాలని. ఇప్పుడు ఏదైతే రూట్ లో వచ్చినానో దాంతో ఆల్మోస్ట్ నేను అనుకున్న బడ్జెట్ కి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది అనమాట. అట్లా ఉంటది, మనకు తెలియదు. మనం పోయినప్పుడు ఒక్కోసారి ప్లాన్లు అనేటివి మనమే మార్చేస్తుంటాం, లేదంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి పరిస్థితులను బట్టి మనం మార్చాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రూట్ ఓపెన్ లేకుండా, లేకపోతే వేరే రీజన్స్ వల్ల అయితే మనం ఆ రూట్ ని కాక వేరే రూట్ ని కూడా మార్చుకోవాల్సి వస్తుంది. దాంతో ఆటోమేటిక్ గా బడ్జెట్ అనేది పెరిగిపోతా ఉంటది. అది మామూలుగా అన్ని ట్రిప్పుల్లో జరుగుతూ ఉంటది. నేను ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు నా రూట్ ప్లాన్ వచ్చి ఇక్కడ నుంచి ఊటీకి వెళ్ళి, ఊటీ నుంచి కొడైకెనాల్ నుంచి మళ్ళీ మదురై నుంచి కొల్లి హిల్స్ అనే ఒకటి ఉంది. ఆల్మోస్ట్ ఒక 70 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, బాగుంటది అది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్ ఇంటికి వద్దాం అనుకున్నా. దీనికి అంతటికి నేను బడ్జెట్ అప్రాక్సిమేట్ బడ్జెట్ అనుకున్నది 15,000 అనమాట. కానీ నేను ఎప్పుడైతే ఊటీకి వెళ్ళినానో ఆ ఊటీలో నాకు వాతావరణం చాలా బాగా నచ్చేసింది. ఎప్పుడైతే ఊటీకి వెళ్ళి ఆ వాతావరణం ఎక్స్పీరియన్స్ చేసినానో ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మొత్తం త్రూ అవుట్ సిరీస్ మెయింటైన్ చేద్దాం అనుకుని గోవా సైడ్ అయితే వచ్చేసిన అనమాట. ఎందుకంటే ఫస్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళుంటే నేను మాక్సిమం కొడైకెనాల్ వరకు రెయిన్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండేవాడిని. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఉండేది. గోవా సైడ్ వెళ్ళినానంటే ఆల్మోస్ట్ త్రూ అవుట్ రెయిన్ ఉంటది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది, క్లైమేట్ చాలా బాగుంటది అనే ఉద్దేశంతో నేనైతే ఈ రూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఆ విధంగా నేను అక్కడ ఊటీలో మార్చేసిన అనమాట ప్లాన్. దాంతో నేను ఇనిషియల్ గా అనుకున్న బడ్జెట్ అనేది పెరిగిపోయింది. ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఈ సిరీస్ మొత్తము బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని ట్రావెల్ చేసిన. దానివల్ల నేను చాలా ప్లేసెస్ అనేటివి మిస్ చేసుకుంటూ చాలా ఫాస్ట్ గా అనేది జర్నీని కంప్లీట్ చేసేదానికి ట్రై చేసిన అనమాట. దానికి రీజన్ ఏంటంటే మనం డేస్ అనేది ఎక్స్టెండ్ చేసినామంటే దానికి తోడు బడ్జెట్ అనేది పెరిగిపోతూ ఉంటది. అదిగాక రెయినీ సీజన్, వర్షం పడుతూ ఉంటది. ఫాస్ట్ గా జర్నీ చేయలేదంటే కంటిన్యూ అవుతా ఉంటది అనమాట డిలే అనేది. అలా డిలే కంటిన్యూ అయిందంటే మనకు ఆటోమేటిక్ గా బడ్జెట్ కూడా ఎక్కువ అవుతా ఉంటది తెలియకోకుండా. అందువల్ల నేనైతే చాలా ప్లేసెస్ అయితే మిస్ చేసుకుంటా ఫాస్ట్ గా అయితే జర్నీని కవర్ చేసేదానికి ట్రై చేసిన. దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి ఇలా ట్రావెల్ చేయడంలో. దాన్ని కొంతమంది అయితే నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగినారు, చాలా వాల్యూడ్ పాయింట్స్ అడిగినారు. మీరు ఇంత ఫాస్ట్ గా జర్నీ చేయాల్సిన అవసరం ఉంది, ఎట్లాగా మీరు వీడియోలు చేసేది మా కోసమే అయినప్పుడు కొంచెం నిదానంగా అన్ని ప్లేస్ ఆగితే చూపిస్తా ఉంటే మాకు చాలా బాగుంటది కదా అనే ఉద్దేశంతో అడిగినారు. అది చాలా వ్యాలిడ్ పాయింట్ నాకు అనిపించింది. నేను ఆల్రెడీ బడ్జెట్ అనేది ఫిక్స్ అయిపోవడం వల్ల నేను అంత ఫాస్ట్ గా జర్నీని కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే నేను యాక్చువల్ గా ఇంత ముందు అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో సౌత్ ఇండియా ట్రిప్ అని మొత్తం సౌత్ ఇండియా మొత్తం బైక్ లో ట్రావెల్ చేసిన అనమాట. ఆ ట్రిప్ లో మెయిన్ ఇట్లా చాలా స్లోగా జర్నీ చేసుకుంటా ఆల్మోస్ట్ మనం వెళ్తున్న ప్లేస్ అన్ని ప్లేస్ కవర్ చేసుకుంటా ఆ ట్రిప్ అనేది ఆల్మోస్ట్ ఒక 2-3 months పట్టింది నేను మొత్తము సౌత్ ఇండియా కంప్లీట్ చేసేదానికి. కానీ ఆ సిరీస్
అసలు క్లిక్ కాలేదు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మైండ్ లో ఉండిపోయింది. దానివల్ల ఏమైందంటే నేను ఎప్పుడైనా ఏదైనా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఎట్లాగా ట్రిప్ అనేది కంప్లీట్ చేయాలా, కానీ మినిమం డ్యామేజ్ అనేది అయ్యేదానికి ట్రై చేస్తా ఉంటారు అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అనేటివి చూపించాలా, కానీ తక్కువ డేస్ లో అయ్యేటట్టు ఉండాలి. ఎందుకంటే తక్కువ డేస్ లో అయిపోయినప్పుడు మనకి ఆ బడ్జెట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. లేదు కొంచెం అక్కడే డిలే చేసుకుంటా గానీ మనం నిదానంగా వెళ్దామని అనుకున్నామంటే ఆ బడ్జెట్ అనేది తెలియకోకుండా ఎక్కువైపోతుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నేను ఈ కైండ్ ఆఫ్ ట్రావెల్ అనేది చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రిప్ నాకు సక్సెస్ అవుతుందని తెలియదు. అంటే ఈ ట్రిప్ కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని తెలియదు. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుసుంటే ఇంకా ఈ సిరీస్ ని ఇంకా చాలా నిదానంగా ఫినిష్ చేస్తుండేవాడిని, కానీ మనం అది చెప్పలేము. మొత్తానికైతే కొన్ని రీజన్స్ వల్ల నేను ఈ ట్రిప్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వచ్చేసిన అనమాట. ఇప్పుడు మనం మెయిన్ బడ్జెట్ విషయానికి వస్తే ఈ బడ్జెట్ అనేది మెయిన్ గా మనం ఒక 4 భాగాలుగా చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే ఫస్ట్ వచ్చి ఫ్యూయల్, బైక్ కి పెట్రోల్ అనమాట, రెండోది వచ్చి మన అకామిడేషన్, మూడోది వచ్చి మన ఫుడ్, ఇంకా నాలుగోది వచ్చి ఇంకేదైనా ఎక్స్ట్రా. వీటిని ఫస్ట్ గా కోడ్గా చెప్పుకుంటా వస్తా. 4 పార్ట్స్ లో ఫస్ట్ వచ్చి ఫ్యూయల్ అనమాట. మనకి ఈ బైక్ ట్రిప్ లో ఏదన్నా ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉందనుకుంటే అది వచ్చి ఫ్యూయలే. దీన్ని మనం ఏం చేయలేము, తగ్గించలేము, పెంచలేము. ఇది కాన్స్టెంట్ గా ఉంటది అనమాట ఫ్యూయల్ అనేది. అకామిడేషన్ అన్నా ఒక్కోసారి తగ్గుతా ఉంటది, ఇంకోసారి పెరుగుతా ఉంటది, ఫుడ్ ఇవన్నా, కానీ ఫ్యూయల్ అనేది కాన్స్టెంట్ అనమాట. దీన్ని ఏం చేయలేము మనం. సో ఈ ఫ్యూయల్ విషయానికి వస్తే నేను మాక్సిమం అదర్ స్టేట్స్ లో పెట్రోల్ రేట్ అనేది చూసుకున్నా. దాని ప్రకారం నేను పోయేటప్పుడే ప్లాన్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి బయలుదేరినప్పుడు ఆంధ్రాలో ఎక్కడ పెట్రోల్ పట్టించలా. ఎక్కడ దాకా మన ఆంధ్ర బార్డర్ దాటేదాకా నేనైతే పెట్రోల్ పట్టించలేదు. ఆంధ్ర బార్డర్ దాటిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించిన. ఆంధ్రాలో వెంకటగిరి కోట అని మనకి కుప్పం దగ్గర ఒకటి వస్తుంది. ఆ వెంకటగిరి కోట దాటిన తర్వాత నేను అప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించిన. అప్పుడు దాకా నేను ఆల్రెడీ బైక్ లో ఉన్నింది. అంటే ముందుగానే అనుకున్నా ఒకవేళ పట్టించినా కూడా 100-200 పట్టిద్దాము, నెక్స్ట్ బార్డర్ దాటాక కావాలంటే ఫుల్ ట్యాంక్ చేపించుకుందాం అనే ఉద్దేశంతో బయలుదేరి నేనైతే బార్డర్ దాటాక పట్టించుకోవడం జరిగింది. అక్కడ ఏంటంటే నేను అలా పట్టించినప్పుడు ఒక 1 లీటర్ అట్లా ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి నేను పట్టించే టయానికి మన కర్ణాటకలో 103 రూపాయలు పెట్రోల్ ఉంది, మనకి ఆంధ్రాలో వచ్చి 110 రూపాయలు ఉంది. ఆల్మోస్ట్ లీటర్ మీద ఒక 7 రూపాయల దాకా మిగిలింది అనమాట. అట్లా ఒక 10 లీటర్ పెట్టించినామంటే ఆల్మోస్ట్ ఒక 3/4 లీటర్ 1 లీటర్ దాకా మనకి ఎక్స్ట్రా వస్తుంది. సెకండ్ ఫ్యూల్ స్టాప్ వచ్చి మెట్టిపాలెంలో పెట్టించిన. ఎందుకంటే అక్కడి నుంచి ఊటీ కొండ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా హిల్ స్టేషన్స్ లో మనకి పెట్రోల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కిందతో పోల్చుకుంటే, అందుకని కింద పెట్టించి వేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత కర్ణాటకలో పట్టించడం జరిగింది. దాని తర్వాత గోవాలో పట్టించిన. గోవాలో ఏంటంటే మనకి 96 రూపాయలే. నాకైతే గోవాలో పోయినప్పుడు ఆ బార్డర్ నుంచి వచ్చేటప్పుడు 5 లీటర్ క్యాన్ తీసుకొని ఆ క్యాన్ లో పట్టించుకొని మనం వచ్చేద్దాం అన్నట్టు అనిపించింది. ఎందుకంటే 96 రూపాయలు ఆడ మన ఆంధ్రాతో పోల్చుకుంటే 14 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక 10 లీటర్లు పట్టించినామంటే ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ పైనే వస్తుంది మనకి. పెట్రోల్ పట్టించుకునే ముందే మనకి ప్లాన్ చేసుకుంటే పెట్రోల్ మీద ఒక 500 నుంచి ఒక 1000 రూపీస్ దాకా మనం సేవ్ చేసుకోగలము. ఇంకపోతే మనకి ఈ ట్రిప్ లో మనకి ఫ్యూయల్ ఎంత ఖర్చు అయింది అనుకుని చూసుకుంటే ఈ రౌండ్ ట్రిప్ మొత్తం వచ్చి మనకి ఆల్మోస్ట్ 2725 కిలోమీటర్లు అయితే వచ్చింది. మనం తీసుకున్న బండి వచ్చి హిమాలయం 450 అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది. ఇది వచ్చి మనకి యావరేజ్ మీద ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. 2725 డివైడెడ్ బై 25 వేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 109 లీటర్లు అయితే వస్తుంది. 109 లీటర్లు అంటే 109 ఇంటూ మనకి యావరేజ్ ప్రైస్ వచ్చి 103 రూపాయలు వేసుకున్నా. 11,227 రూపాయలు అయితే వచ్చింది. దాన్ని నేను రౌండ్ ఫిగర్ చేసి 11,500 అయితే చేసుకున్నా. అంటే మనకి ఫ్యూయల్ ఖర్చు వచ్చి 11,500 అనుకుందాము. ఒక 500 అటు ఇటు ఉంటది అనమాట. మొత్తానికైతే ఫ్యూయల్ ఖర్చు అది. నెక్స్ట్ పార్ట్ వచ్చి మనకి స్టే అనమాట, మన అకామిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా గ్రూప్స్ గా పోయినామంటే వాళ్ళకి ఏంటంటే మనకి షేరింగ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక హోటల్లో రూమ్ తీసుకున్నా ఒక 1500 తీసుకున్నా కూడా పర్ హెడ్, ఒక ఇద్దరు పోయినారంటే పర్ హెడ్ 750 రూపీస్ పడుతుంది. లేదు ముగ్గురు వెళ్ళినారంటే ఒక 1500 చెప్పినారంటే మనిషికి ఒక 500 రూపీస్ పడుతుంది. నేనేంటంటే సోలోగా వెళ్ళడం వల్ల మనకి బడ్జెట్ ఆప్షన్స్, ఈ అకామిడేషన్స్ ఆప్షన్స్ అనేటివి నేను వెతుక్కోవాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే మనకి సోలోగా దొరకదు. ఒకవేళ దొరికినా కూడా మనం అంత బడ్జెట్ సింగిల్ గా మనం అఫోర్డ్ చేయలేం కాబట్టి నేనేం చేసినానంటే మాక్సిమం booking.com అని ఒక యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది. యాప్ కానీ వెబ్సైట్ కానీ రెండు ఉన్నాయి. మాక్సిమం booking.com లో ముందు చూసేవాడిని. అక్కడ కూడా ఎక్కువ అనిపించిందంటే మన లోకల్ గా అడిగితే వాళ్ళు లోకల్ గా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హొగ్గనికల్కి వెళ్ళినా కదా, హొగ్గనికల్లో చూస్తే మనకి అసలు ఆప్షన్స్ చాలా ఎక్కువనే booking.com లో. ఇంక సరే నేను లోకల్ గా వెళ్ళి లోకల్ గా వాళ్ళతో నెగోషియేట్, అంటే వాళ్ళతో మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటది. వాళ్ళు చెప్పింది నాకు 1000 రూపీస్ చెప్పినారు ఒక నైట్ కి.
నేను అంత పెట్టుకోలేను, సింగిల్ పర్సనే కదా కొంచెం చూసుకోండి అని కొంచెం వాళ్ళతో మాట్లాడుకుంటే నాకు మొత్తానికి అయితే ఒక 600కి అయితే ఇచ్చినారు. అట్లా ఉంటది అనమాట. వాళ్ళు ఎందుకు ఇచ్చినారంటే నేను వెళ్ళిన టైంలో ఆఫ్ సీజన్ అనమాట. వాళ్ళు కూడా ఎట్లాగా రూమ్ ఖాళీగా ఉన్నింది, ఎందుకులే అని వాళ్ళు కూడా ఒక 600 వచ్చిందే కదా అని వాళ్ళు 600కి ఇచ్చినారు. నేను యాక్చువల్గా 500 రూపీస్ అడిగిన, ఇంకా వాళ్ళు 500 కుదరదు 600 అయితే ఇస్తాం అన్నట్టు చెప్పడానికి నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేదు, 600 తీసేసుకున్నా. అట్లాగా ఉంటది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి. నెక్స్ట్ ఊటీలో పోయినప్పుడు కూడా అంతే, అతను చెప్పింది 1200 చెప్పినాడు. నేనుండి 500 అయితే 500 కుదరదు 700 అయితే ఫైనల్ ఇస్తాను అన్నట్టు చెప్పినాడు. 2 days కి 700 లెక్కన పే చేసి నేనైతే ఊటీలో రూమ్ తీసుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఈ గోకర్ణ ఆ టైంకి వచ్చే టైంకి మనకి ఎట్లాగా మనకి నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి హోటల్ అయితే నేను booking.com లో బుక్ చేసేసుకున్నా. అంతా 400-500 రూపీస్ లో అయిపోయింది పర్ డే కి. ఈ మధ్యలో నాకు ఎక్కడ అంటే ముదిగేర దగ్గర మనకి ఇబ్బంది అయింది అనమాట. అంటే ఇప్పుడు ధర్మస్థలం నుంచి చారుమాడి ఘాటు దాటి వచ్చిన తర్వాత మనకి అక్కడ కొంచెం ఇబ్బంది అయింది. సర్లే నేను ముదిగేరకి అయితే ఒక నియర్ బై టౌన్ ఉంది ముదిగేర అని, ఆడికి వెళ్ళిన తర్వాత ఆడ కూడా ఒక మొత్తానికి అయితే ఏదో పాత లాడ్జ్ ఉండింది. దాంట్లో ఒక 400 రూపీస్ పే చేసి మనం ఒక నైట్ అయితే అక్కడ ఉండడం జరిగింది. అక్కడ తప్ప ఇంకెక్కడ నాకైతే పెద్దగా నాకు ఎక్కడ ఇబ్బంది కూడా పెద్దగా అనిపించలేదు. మెయిన్ ఏంటంటే నేను అనుకునింది, నేను బడ్జెట్ అకామిడేషన్ కి పర్ నైట్ కి నేను అనుకోనింది ఏదంటే 500 రూపీస్ స్పెండ్ చేయాలనే కాన్సెప్ట్ తో ఉన్నాయి. అంటే త్రూ అవుట్ సిరీస్ మొత్తము ఒక 500కి మించి పోకూడదు కాన్సెప్ట్ లో మొత్తం సిరీస్ అంతా అదే కాన్సెప్ట్ తో పోయినా. అంటే అది అటు ఇటుగా అయింది. ఒక దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గోకర్ణలో చాలా తక్కువకి వచ్చింది, గోవాలో ఇంకా మరి డెడ్ చీప్ కి వచ్చింది, 250 రూపీస్ ఎంతో పర్ డేకి వచ్చింది. అక్కడ అట్లా యావరేజ్ మీద మనకి ఆల్మోస్ట్ 500 రూపీస్ అట్లా కవర్ అవుతుంది అనమాట మొత్తం ఓవరాల్ ట్రిప్ మీద వేసుకుంటే. అంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 500 మించి పెట్టకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. అట్లాగా మనం 12 రోజులు ఉన్నాము. 12 రోజులకి మనకి అప్రాక్సిమేట్ గా ఒక్కో దగ్గర ఎక్కువ ఇంకో దగ్గర తక్కువ, మొత్తం కలిపి 12 రోజులకి 5800 అయితే అయింది మొత్తం. అది అకామిడేషన్. నెక్స్ట్ వచ్చి ఫుడ్ బడ్జెట్ అనమాట. ఫుడ్ బడ్జెట్ ఏంటంటే ఇది మనకి ట్రిప్ లో ఏదన్నా ఉందంటే కంట్రోల్ చేయలేని బడ్జెట్ ఈ ఫుడ్ బడ్జెట్ అనమాట. మనం ఎంత అనుకుంటామో దానికి తక్కువే ఉండదు, ఎక్కువే ఉంటది ఎప్పుడు. ఎందుకంటే మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను గోవాలో పోయినప్పుడు హెవీగా ఉంది ఫుడ్ ప్రైజెస్, మళ్ళీ ఇట్లా హంపీకి వచ్చినప్పుడు మళ్ళీ డెడ్ చీప్ అనమాట. అట్లా ఉంటది అనమాట. అది మన ఫుడ్ దొరకాలా, మన ఫుడ్ దొరికినా దానికి అఫోర్డబుల్ ప్రైస్ దొరకాలంటే చాలా కష్టము. మన ఏదైనా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఫుడ్ బడ్జెట్ అనేది నేను ఆల్మోస్ట్ నేను అనుకునింది పర్ డే కి ఒక 500 రూపీస్ వేసుకున్నాను అనమాట అప్రాక్సిమేట్ గా. అంటే ఒక్కోసారి ఎక్కువ నాకు తెలిసి కౌంట్ చేయలేదు కానీ నేను అంటే ప్రాపర్ గా నేను ఫుడ్ ని ట్రాక్ చేయలేదు కానీ నాకు తెలిసి 500 కన్నా ఎక్కువే ఉంటది యావరేజ్ బడ్జెట్. కాఫీలు కానీ వాటర్ బాటిల్స్ కానీ టిఫిన్ మీల్స్ నైట్ డిన్నర్ వీటిలన్నిటికి కలిపి నేను 500 అయితే వేసుకున్న బడ్జెట్. నాకు తెలిసి ఎక్కువ అయి ఉంటది, ఒక 600-700 అయి ఉంటుంది పర్ డే, కానీ నేను 500 వేసుకున్నా. సో ఇది 12 రోజులకి నాకు ఒక 6,000 రూపీస్ అయితే అయింది ఈ ఫుడ్ బడ్జెట్ అనేది. ఇంకపోతే మనకి ఫైనల్ గా వచ్చి ఇంకేదన్నా ఉంటే ఎక్స్ట్రాస్ అనమాట. ఈ ఎక్స్ట్రాస్ అనేటివి మనకి చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ట్రిప్ లో పెద్దగా ఎక్స్ట్రా ఖర్చులు ఏమైతే ఏం లేవు, ఎందుకంటే మెయిన్ ఏంటంటే నేను షాపింగ్ ఎక్కడ చేయలేదు. ఈ ఎక్స్ట్రాస్ ఏమేమి వస్తాయంటే మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఎంట్రీ ఫీజులు అనేవి వస్తాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఊటీలో నేను ట్రైన్ చార్జెస్ అని, బైక్ పార్కింగ్ అని, దొడ్డేబట్ట పీక్ కి ఎంట్రీ ఫీజ్ అని ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. వీటిలో ఇవన్నీ మనకి ఎక్స్ట్రాస్ కిందకి వస్తాయి. నేనంటే చాలా వరకు తక్కువ ప్లేసెస్ కి వెళ్ళినా కాబట్టి నాకు పెద్దగా ఎక్స్ట్రాస్ అనేటివి ఎక్స్ట్రా ఖర్చులు అనేటివి పెద్దగా రాలేదు. ఈ బైక్ మెయింటెనెన్స్ కి ఏమొస్తాయంటే చైన్ లూబ్ అనమాట. చైన్ కి స్మూత్ గా రన్ అయ్యేకి చైన్ లూబ్ అనేది ఒకటి వేస్తా ఉంటాం, అప్లై చేస్తా ఉంటాము. అదేంటంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే ఒక క్యాన్ అయితే తీసుకెళ్ళిన, కానీ నాకు ఊరికి ఆ ఏరియాకి వెళ్ళే టైంకి అది అయిపోయింది అనమాట క్యాన్. ఎందుకంటే ఎప్పుడైతే ఊటీలోకి ఎంటర్ అయినానో అక్కడి నుంచి వర్షం స్టార్ట్ అయింది. మనకి వర్షం లేదంటే మనం ఎంత లూబ్ వేసినా కూడా వాటర్ కి అనేది వెళ్ళిపోతా ఉంటది అనమాట, ఉండదు. దానివల్ల మనం ఫ్రీక్వెంట్ గా అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. సో లేదంటే మనకి చైన్ లైఫ్ అనేది పోతుంది అనమాట. నేనేమనుకున్నా అంటే ఒక క్యాన్ సరిపోతుందిలే అనుకున్నా, కానీ నాకు ఆ కూర్కి ఆ ఏరియాకి వెళ్ళే టైంకి అది అయిపోయింది. సర్లే అని ఇంకా గోకర్ణ వరకు వెళ్ళి ఆ గోకర్ణలో అయితే ఒక చైన్ లూబ్ అనేది తీసుకున్నా. ఏదో లోకల్ గా ఉన్నింది అది, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. మామూలుగా రాయల్ ఎన్ఫీల్డ్ అడిగితే అక్కడ లేవు షోరూమ్స్. అదే మనకి మరి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు సరిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మొత్తం అంతా క్లీన్ చేసి, బైక్ ని మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా కంపెనీ లూబ్ అయితే వేసిన అనమాట నేను. ఇవన్నీ ఒక ఎక్స్ట్రాస్ కిందకి వస్తాయి. ఆల్మోస్ట్ ఈ ఎక్స్ట్రాస్ అన్ని నాకు ఒక 2000 రూపీస్ వరకు అయింది. సో ఇప్పుడు మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చి ఫ్యూయల్ కి 11,500, మనకి అకామిడేషన్ కి 5,800, మళ్ళీ ఫుడ్ కి వచ్చి ఒక 6,000, ఇంకా ఎక్స్ట్రాకి వచ్చి ఒక 2,000
రూపీస్. ఇవి మొత్తం వచ్చి మనకి అయిన ఖర్చు వచ్చి 25,300 రూపాయలు అయితే అయింది. ఊటీలో చేంజ్ చేసినప్పుడు కూడా ఏమనుకున్నానంటే కొడైకెనాల్ రూట్ మ్యాప్ లో మన బడ్జెట్ 15,000 కదా, ఒకవేళ ఇట్లాగపోతే ఒక 5,000 ఎక్స్ట్రా అవుతుందేమో అనుకున్నా అండ్ అనుకొని స్టార్ట్ అయినా. కానీ మనకి ఇప్పుడు లెక్క చూసే టైంకి ఆల్మోస్ట్ 15,000కి ఇంకొక 10,000 అనేది ఎక్స్ట్రా అయిపోయింది. మొత్తానికి అయితే మనకి 12 రోజులకి ఖర్చు అయింది 25,300 రూపాయలు. ఈ 12 రోజులకి యావరేజ్ మీద మనకి రోజుకి ఎంత ఖర్చు అయిందని చూస్తే 2,100 రూపాయలు అయితే ఖర్చు అయి ఉంటుంది. సో అదనమాట బడ్జెట్. ఈ బడ్జెట్ మొత్తము నేను ఒక ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ కవర్ చేసినాము, ఎన్ని రోజులు కవర్ చేసినాము అనేది మొత్తం అంతా ఇప్పుడు నేనైతే చెప్పినాను అదైతే మొత్తం అంతా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు దాకా వచ్చింది యూట్యూబ్ లో 25,000 అయితే మనం స్పెండ్ చేసినాము. ఈ 25,000 లో నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది ఒక 20,000 రూపీస్ కావాలి ఇప్పుడు దాకా వచ్చిండేది. అంటే నేను ఈ వీడియో చేసే టైంకి మనకు వచ్చిండేది రిటర్న్ వచ్చిండేది 20,000 దాకా వచ్చింది. నాకు తెలిసి ఇంకా ఒక 5,000 కూడా ఒక 1 or 2 months లో అయితే కవర్ అయిపోతుందని నేను అనుకుంటా ఉన్నా. మొత్తానికి అయితే ఈ ట్రిప్ కి సరిపడే డబ్బులు అయితే మనకి రిటర్న్ వచ్చేసినట్టే అనుకోవచ్చు. మనకి దీని మీద ఎక్స్ట్రా ఏం వచ్చింది ఏం లేదు. మనం అయితే ఎంత అయితే ఖర్చు పెట్టినామో అంత అయితే రిటర్న్ వచ్చింది అనుకోవాల్సిందే. సో మొత్తానికి అయితే ఇదనమాట ఈ బడ్జెట్, ఈ ట్రిప్ కు సంబంధించిన బడ్జెట్. ఈ ట్రిప్ కు సంబంధించి బడ్జెట్ విషయంలో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. దానికైతే నేను రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఒక చిన్న వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి చాలా మంది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేస్తున్నారు ఏంటంటే నువ్వు ఏమేమి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నావు అన్నా, దాన్ని ఎట్లా రికార్డ్ చేస్తున్నావు మాకు కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తా అన్నారు. ఎందుకంటే త్రూ అవుట్ కామెంట్స్ అనేటివి చూసుకుంటే మెజారిటీ కామెంట్స్ అనేటివి మేము జర్నీ చేస్తున్నంత ఫీల్ గా ఉన్నాయి వీడియోస్ అనే విధంగా అయితే కామెంట్స్ అనేటివి వస్తున్నాయి. నాకైతే ఈ అమౌంట్ కన్నా దీనికి మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కన్నా ఆ కామెంట్స్ అనేటివి నాకు చాలా బాగా అనిపించినాయి. ఎందుకంటే ఇంటెన్షన్ అదే అనమాట. మనం ఏదైతే వీడియోస్ చేసేదానికి ట్రై చేసినామో చూసే వాళ్ళకి కూడా ఆ ఫీల్ రావాలనే ఉద్దేశంతో, వేరే డిస్టర్బెన్స్ లేకోకుండా ప్యూర్ మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అదే ఫీల్ అనేది మనం చూసే ఆడియన్స్ లో కూడా కలగాలనే ఉద్దేశంతో నేనైతే వీడియో అనేది ప్లాన్ చేసుకున్నా. అదే విధంగా మనకి అదే రెస్పాన్స్ అనేది మనకి కామెంట్ సెక్షన్ లో వచ్చినప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. దీని మీద అయితే నేను వీడియోని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను, ఏ ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాను, రికార్డ్ ఎలా చేస్తాను అనేది సపరేట్ వీడియోని అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను కూడా చాలా మంది అడిగినారు ఒక వీడియో అయితే చేయండి అని. సో అందువల్ల ఒక వీడియోని అయితే దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను అనమాట. ఒక 10 minutes మాక్సిమం ఒక 10 minutes లో అయ్యేటట్టు చూస్తా దాన్ని. ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మామూలుగానే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.